అబ్జర్వేషన్స్ కొన్ని చెప్పాను, బట్ యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ ఎలా చూస్తారు ఆశాంతం పవన్ ప్రసంగం కానీ ఆయన చెప్పిన విషయాల్ని కానీ అందులో ఉన్న లోతు డెప్త్ని? ముందుగా శ్రీనివాసరెడ్డి గారికి, మీకు ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగు చాలా బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా మంచి టెక్నాలజీని వాడి ఆ సభ నిర్వహణ కావచ్చు, అదంతా కావచ్చు, చాలా బాగుంటుంది. చూడటానికి నిండుగా ఉంది. తర్వాత పెద్ద ఎత్తున మీరు చెప్పినట్టుగా రాష్ట్రం నలుమూల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చినట్టున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా తన ప్రసంగం చాలా కొంత ఆలస్యంగా అయినప్పటికీ కూడా సుదీర్ఘంగానే ప్రసంగించారు. పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పడినటువంటి ఇబ్బందులు, 5 ఏళ్ళు రాష్ట్రానికి, వ్యక్తిగతంగా తనకి, అదేవిధంగా ప్రతిపక్షాలను ఏం చేశారు, ఇవన్నీ కూడా మీరు ఇంట్రోలో బాగా చెప్పారు. అదేవిధంగా ఆయన కొన్ని జాతీయ స్థాయిలో ఇప్పుడు ఏదైతే కంటెంటెస్ ఇష్యూస్గా ఉన్నాయో, అంటే ముఖ్యంగా త్రిభాషా సూత్రం అనేటువంటి దాని మీద, అదేవిధంగా డీలిమిటేషన్ మీద కూడా ఆయన ప్రస్తావన చేశారు. ఎందుకంటే దీని మీద చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, డీలిమిటేషన్ అని అన్నారు. అదేవిధంగా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉండటం అనేటువంటిది అవసరం అనేటువంటి మాట కూడా ఆయన జాతీయ స్థాయిలో చెప్పారు. సో ఇవన్నీ కూడా చెప్పి ఆయన పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా ఏంటంటే ఆయన సైద్ధాంతిక పునాది ఉండాలి పార్టీకి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన రీఇటరేట్ చేశారు. ముఖ్యంగా ఒక 100 మంది నాయకుల్ని తయారు చేయగలిగితే అది దేశానికి మనం అందించేటువంటి గొప్ప ఆస్తి అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు. గతంలో వివేకానంద గారు అనేవాళ్ళు, నాకు ఒక 100 మంది చురక కత్తిరి లాంటి యువతనిస్తే ఈ దేశాన్ని మార్చేస్తాను అని అనేవాళ్ళు. అదేవిధంగా ఆ మాట కూడా అన్నారు. అయితే ఆ 100 మందిని తయారు చేసే బాధ్యత కూడా ఆయన మీదే ఉంటుంది. ఆ పార్టీలో నాయకత్వాన్ని సుశిక్షితులైనటువంటి నాయకులుగా రూపొందించేటువంటి బాధ్యత కూడా ఆయన మీదే ఉంది. కాబట్టి ఆ బాధ్యతను ఆయనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నాయకులు ఎప్పుడూ ఆకాశాల నుంచి ఊడిపడరు. నాయకత్వ లక్షణాలని గమనించి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఒకప్పుడు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే. వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఇప్పటికీ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వాళ్ళతో ముద్ర చూపించారు, సమాజం మీద కావచ్చు, పార్టీ మీద కావచ్చు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఏంటంటే ఒక భిన్నమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆయన మిగతా రాజకీయ నాయకులాగా ఒక సీక్వెన్స్లో ఆయన మాట్లాడరు. రకరకాల ట్విస్ట్లు అండ్ టర్న్స్, ఎటు నుంచి ఎటో తీసుకెళ్ళి అంతా మాట్లాడతారు. అసలు అందులోంచి ఎసెన్స్ని లాగటం అనేటువంటిది సాధారణంగా చాలా కష్టం మామూలుగా జర్నలిస్టులకు కూడా. అంటే ఏది పతాక శీర్షికలకు పెట్టాలి అనేటువంటిది కూడా చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ 2-3 అంశాలు ఇందులో కోర్ పాయింట్ ఇదేనండి. అంటే ఇప్పుడు జాతీయ అంశాలను ఎక్కువ ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా తెలంగాణ గురించి కూడా ఆయన తనకున్న అనుబంధం తెలంగాణకి సంబంధించి. అయితే 1-2 అంశాలు ఏంటంటే ఇందులో మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సంకీర్ణం రాజకీయాలు అనేవి చాలా బ్రిటల్గా ఉంటాయండి. అంటే చాలా పెళుసుగా ఉంటాయి అనేటువంటిది ఒక నానుడు ఉంది భారతదేశంలో. కానీ ఆ సంకీర్ణ ధర్మాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత 3 పార్టీల మీద కూడా ఉంది. ఆయన ఎన్డీఏని నిలబెట్టా ఉన్నారు. నిజానికి చెప్పాలంటే అదేవిధంగా 40 సంవత్సరాల తెలుగుదేశాన్ని నిలబెట్టామనేటువంటి చేసినటువంటి ఒక కామెంట్ కూడా అది నేను అనుకోవటం కొంచెం చర్చకి దారితీస్తుంది నిన్నటి నుంచి ఆ కామెంట్. అయితే ఏంటంటే తెలుగుదేశాన్ని నిలబెట్టడం, రాష్ట్రాన్ని నిలబెట్టగలిగారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజల్ని నిలబెట్టడానికి అది ఉంటుంది. అదేవిధంగా సంకీర్ణంలో కొన్ని రాజీ ధోరణులు కూడా ఉంటాయి. కొంతమంది కొన్ని సందర్భాలు 1 కాదు 2 మెట్లు కిందకి దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ వాళ్ళ ముందు పెద్ద ఎజెండా ఉంది. ఎన్డీఏ ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్నల్ అండి. ఎన్డీఏని నిలబెట్టడం, తెలుగు